నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరతరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్. యాంకర్ శ్యామల వాస్తవానికి కర్నూలులో జరిగినటువంటి ఒక బస్ దుర్ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫేక్ ప్రచారాలు చేస్తూ మద్యం వల్లే, అది ఒక బెల్ట్ షాప్లో ఉండడం వల్లే ఇదంతా ప్రమాదం జరిగిందని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారం చేసింది. దీనిపైన విచారణ పిలిచిన తర్వాత యాంకర్ శ్యామల చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి విస్తుపోతున్నాయి. పూర్తి స్థాయిలో అసలుకి ఒక ఫేక్ పార్టీ, ఫేక్ ఫ్యాక్టరీ సాక్షి కావచ్చు, అదేవిధంగా వైసీపీ పార్టీ అని చెప్పి అంటున్నారు. ఎందుకు అంటే ఏం చెప్తారు? శ్యామల కానీ మిగతా సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని మనం ఒకసారి గమనించినట్టయితే సినిమా వాళ్ళు కొంత నాన్ కాంట్రవర్సీ ఉండడానికి ప్రయత్నిస్తుంటారు. అంటే ఎందుకు ప్రభుత్వంతో కానీ, పార్టీలతో కానీ, వ్యక్తులతో కానీ కాంట్రవర్సీ లేకుండా కొంత సంయమనం పాటిస్తుంటారు. కొంతమంది అభిమానిస్తుంటారు, అభిమానంగా ఉంటారు, అభిమాని కొంతవరకు చూస్తూ ఉంటారు. ఏదైనా కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు కొంచెం దూరంగా ఉంటారు, అందరితోటి మంచిగా ఉండే ప్రయత్నం చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బ్యాచ్ని మాత్రం తయారు చేసుకుంది. ఎందుకు తయారు చేసుకుంది అంటే ఎక్కువ మంది ఫాలో అయ్యేది, ఎక్కువ మందిని ఇంప్రెస్ చేసేది, ఎక్కువ మంది రోల్ మోడల్గా చూసేది ఏంటంటే టీవీ ఆర్టిస్టులు కానీ, సినిమా వాళ్ళు కానీ వీళ్ళని ఏది చెప్పినా నమ్ముతూ ఉంటారు. పబ్లిక్ కొంతమంది నమ్ముతూ ఉంటారు, అంటే వాళ్ళు చెప్పేది నిజమే ఉంటుందని. అందుకని చెప్పి కొంతమంది బ్యాచ్ని జగన్మోహన్ రెడ్డి తయారు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పాపులారిటీ ఉన్న వాళ్ళ ద్వారా చెప్పించినట్టయితే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తొందరగా ఎక్కుతుంది, ఇక నెగిటివ్ అయితే ఇంకా తొందరగా ఎక్కుతుంది. ఈ క్రమంలోనే మనం చూసుకున్నట్టయితే గతంలో పోసాని మొత్తం వీరాభిమానంగా, అంటే నేను బట్టలు చింపుకుంటే నా గుండె చీలిస్తే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు అనే రేంజ్లో ప్రచారం చేసుకోవడం జరిగింది. 5 ఏళ్ల కాలం పాటు ఆ విధంగానే ఉండడం జరిగింది. ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత చూసినట్టయితే తర్వాత తనకు తానే ఒప్పేసుకోవడం జరిగింది. నాకు ఇదంతా ఏం తెలియదు, నేను ఏది చెప్తే అది చేస్తానని చెప్పి మెల్లగా జారుకొని ఇప్పుడు సైలెంట్గా అవ్వడం జరిగింది. తను చేసిన పొరపాట్లు ఏందని తెలుసుకున్నాడో లేదో కానీ నష్టపోయానని మాత్రం తెలుసుకోవడం జరిగింది. నేను పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవడం వల్ల నాకు ఈ విధమైన పరిస్థితి నెలకొందని చెప్పి బయటకు వెళ్ళిపోవడం, దూరంగా ఉండడం జరిగింది. ఇక శ్యామలను మనం చూసుకుంటే శ్యామల బిఫోర్ మనం ఒకసారి శ్యామల తనకు తానే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీకి మద్దతుదారుగా, వైసీపీ పార్టీ స్పోక్స్ పర్సన్గా కూడా పవర్ని తీసుకున్న తను గతంలో శ్యామల యాంకర్గా ఉన్నప్పుడు ఏ విధమైన జీవితం గడిపింది, ఈ స్పోక్స్ పర్సన్గా తీసుకున్న తర్వాత ఏ విధంగా తన జీవితం మారిపోయిందని గమనించుకోవాలి. గతంలో తనకు ఫాలోయింగ్ ఉండేది, తను క్రేజ్ ఉండేది, చాలా షోస్ చేసేది, తన ప్రొఫెషన్లో చాలా సక్సెస్ సాధించిన యాంకర్గా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ యాంకర్లో వాళ్ళలో మిగతా వాళ్ళతో పోలిస్తే ఈమె కూడా వాళ్ళతో ధీటుగా, వాళ్ళతోటి ఈక్వల్గా ఉన్న దాన్ని చూడవచ్చు. కానీ ఎప్పుడైతే వైసీపీ అభిమానిగా మారి తర్వాత పార్టీలో చేరి తర్వాత స్పోక్స్ పర్సన్గా మారిన తర్వాత ఇప్పుడు ఎక్కడ శ్యామల కనిపించలేదు. అసలు ఆమె ఎక్కడ కూడా యాంకరింగ్ చేస్తున్న దృశ్యాలను మనకు కనిపించలేదు. అంటే తను ఏం చేసింది అంటే డబ్బులకు ఆశపడిందా, దేనికి ఆశపడి తను గతంలో కూడా యాంకర్గా పనిచేస్తున్నప్పుడు మంచి పొజిషన్లోనే ఉన్న సందర్భాన్ని వదిలేసుకొని వైసీపీ పార్టీ బ్యాచ్గా వచ్చిన శ్యామల నిన్న కర్నూలు సంఘటనకు సంబంధించి పోలీసులు అడిగిన ప్రశ్నకు తాను చెప్పింది ఏంది, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను చెప్తున్నాను, నాకేం సంబంధం అని చెప్పడం ద్వారా తాను పార్టీకి లాయలిస్ట్ కాదు, పార్టీకి సిద్ధాంతాలు తనకు తెలియవు. ఏ పార్టీకైనా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ పనిచేస్తుంటారు. సిద్ధాంతం మంచిదైనా చెడ్డదైనా మనకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ పార్టీ సిద్ధాంతాన్ని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు, అందుకు వాళ్ళు కట్టుబడి ఉంటారు. కానీ ఈ పెయిడ్ బ్యాచ్కి వాళ్ళకి సిద్ధాంతం సంబంధం లేదు, పార్టీ సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. ఏమంటారు, అక్కడి నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది, ఆ స్క్రిప్ట్ని చూసి చదివేస్తారు. ఆ చదవడంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళు చదవడం ద్వారా ఎక్కువ మంది పబ్లిక్కు వెళ్తుందని చెప్పి, ఏదో వైసీపీకి సంబంధించిన ఒక లీడర్ వచ్చి అధికార ప్రతినిధి వస్తే అని చెప్తే పెద్ద ప్రెస్ మీట్లలో కానీ, న్యూస్లో కానీ, పేపర్లో కానీ కవరేజ్ తక్కువగా ఉంటుంది. అదే శ్యామల లాంటి ఒక సినీ తారనో లేకపోతే యాంకరో లేకపోతే కొంత పబ్లిసిటీ ఉన్న పర్సన్ వచ్చిందంటే కొంత పబ్లిక్ ఎక్కువ వెళ్ళిపోతుంది, పబ్లిక్ని ఇంప్రెస్ చేయొచ్చు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ బ్యాచ్ ఫేక్ అని తేలిపోయింది. ఆ బ్యాచ్ ఇంతవరకు మాట్లాడిందంతా కూడా గతంలో పెయిడ్ బ్యాచ్, పెయిడ్ ఆర్టిస్టులు మామూలుగా సినిమాల్లో, సీరియల్స్లో ఉంటూ ఉంటారు. కానీ రాజకీయాల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టుల్ని తీసుకొచ్చిన ఘనత ఎవరికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డికే వచ్చిందని మనం చెప్పొచ్చు. అయితే అదే కాకుండా వాస్తవానికి యాంకర్ శ్యామల ఎవరు అని చెప్పేసి మనం 10 మందిని అడిగితే కనీసం 9 మంది చెప్పే సమాధానం ఏంటి అంటే ఆవిడ ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసింది, దాని విషయంలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి వచ్చింది. సో నిజంగా ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నిజంగా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తాడా? వాస్తవానికి యాంకర్ శ్యామల ఈరోజు పూర్తిగా బయట పెట్టేసింది. ఏంటి అంటే మాకు స్క్రిప్ట్ వస్తుంది, మేము చదువుతున్నామని చెప్పి.
అంటే ఆ పార్టీకి ఒక విధి విధానాలు అంటూ ఏవీ లేవు. అప్పటికప్పుడు ఎవరి మీద బురద జల్లడానికి తప్ప దేనికి పనికిరాదని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. తను వచ్చిందే పెయిడ్ బ్యాచ్ వచ్చిందంటే తను అవసరం తీరిన తర్వాత పార్టీ సిద్ధాంతం, పార్టీకి సంబంధించి కమిట్మెంట్స్ ఏముంటాయి, తను ఇక ఇరుక్కుపోయింది, నేను బయటపడలేను అనుకున్నప్పుడు నాకు సంబంధం లేదని చెప్పే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశించి వాళ్ళని పిలిచాడో అది అప్పటి వరకు నెరవేరింది. తను అధికారంలో ఉన్నంత వరకు తను దానిని వాడుకోగలిగాడు, దాన్ని వాళ్ళు కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఎవరు ఊహించలేరు. జగన్మోహన్ రెడ్డి కూడా మొదటి నుంచి ఊహించింది ఏంటంటే నేను మరో 20 ఏళ్ల కాలం పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను ఏం చేసినా నడుస్తుంది అనే ధీమాలనే ఉన్నాడు. ఇప్పుడు ప్రజలు తీర్పు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ముందుకెళ్తాను అనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఓటమి గెలుపులు సహజంగానే ఉంటాయి. చంద్రబాబు నాయుడు లాంటి తెలుగుదేశం పార్టీనే క్రమశిక్షణ కలిగిన పార్టీ, గ్రాస్ లెవెల్లో ఉన్న పార్టీ, ఆ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు ఓడిపోవడం జరిగింది, ఇక్కడ ఒకసారి ఓడిపోవడం జరిగింది. అయినా కానీ పార్టీ ప్రజల కోసం పోరాడుతూ మళ్ళీ అధికారం ప్రజలు ఇచ్చేంత వరకు వెయిట్ చేసిన ఘనత టీడీపీకి ఉంది. కానీ ఈ విధంగా కాకుండా నన్ను ఓడగొట్టడం ప్రజల తప్పు అని మత్తులో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా తన సమీక్షించుకోవట్లేదు. అంటే ఎలాంటి బ్యాచ్ని పెట్టుకున్నాను, ఏ విధంగా ముందుకెళ్ళాను, నేను చేసిన తప్పులేంటి అనేది ఇప్పటికి కూడా సమీక్షించుకోవట్లేదు. కానీ ఇలాంటి బ్యాచ్ ఒక్కొక్కరుగా, ఈ శ్యామలనే కాదు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ మీదికి వస్తుంది, ఇక మేము తప్పించుకునే అవకాశం లేదన్నప్పుడు చేతులెత్తే అవకాశం ఉంటుంది. వాళ్ళు పెయిడ్ బ్యాచ్, డబ్బులు ఇస్తే పని చేస్తారు. లేకపోతే సినిమాల్లో కూడా అంతే, ఒక సినిమాకు లేకపోతే ఒక సీరియల్కో ఆ సినిమా వరకే, అక్కడి వరకు అది అయిపోద్ది. తర్వాత వాళ్ళెవరో వీళ్ళెవరు. సేమ్ శ్యామల కూడా ఇప్పటి వరకు అధికార ప్రతినిధిగా ఒక స్థానం ఇవ్వడం జరిగింది. అధికార పార్టీ ఇచ్చిన సందర్భంలో చాలామంది సీనియర్ నాయకులు కూడా విమర్శించడం జరిగింది. అసలు ఏ హోదాతో ఈ శ్యామలకు అధికార పార్టీగా నియమించారు, గతంలో చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని చెప్పి ఆమె ఏమైనా పార్టీకి సేవ చేసిందా, లేకపోతే పార్టీ సిద్ధాంతాలు నమ్మిందా, పార్టీ కోసం కష్టపడ్డదా అనే విమర్శలు కూడా రావడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఒక గ్లామర్ని నమ్ముకున్నాడు, ఒక సినిమా యాంకర్ అని నమ్ముకున్నాడు. తన ద్వారా వెళ్ళినట్టయితే ప్రచారం చేసినట్టయితే కొంత పబ్లిక్లో ఎక్కువ మందికి యాక్సెస్ ఉంటుంది అనుకున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్క్రిప్ట్ని ఈమె చదవడం జరిగింది. కానీ ఇప్పుడు అదంతా ఫేక్ అని చెప్పి తనకు తానే చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇలాంటి బ్యాచ్ ఇంకా కొంతమంది కూడా ఉండే అవకాశం ఉంది వైసీపీలో. సో చూద్దాం సార్. ఖచ్చితంగా యాంకర్ శ్యామల పూర్తి జగన్కి సంబంధించి, వైసీపీ పార్టీకి సంబంధించి సాక్షి ఇచ్చే స్క్రిప్ట్లు మాత్రమే చదువుతున్నా అని చెప్పేసి పూర్తిగా బట్టబయలు చేసింది. సో ఇకపైన ఎవరైనా సరే వైసీపీ నేతలు మాట్లాడినా సరే అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.